4 సంవత్సరాల పిల్లవాడు ఒంటి నిండా ఫుల్ కలర్ వేసుకుని గుడి దగ్గర అడుక్కుంటున్నాడు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. అయితే నేను దగ్గరికి వెళ్ళా. ఏం కావాలంటే డబ్బులు కావాలన్నాడు. నేను డబ్బులు ఇవ్వను, నీకు తినడానికి ఏమైనా కావాలా అని అడిగా. కావాలి అంటే కొనిచ్చాం. డ్రింక్ కావాలన్నాడు, కొనిచ్చాం. తర్వాత బొమ్మలు కావాలన్నాడు. ఏం కావాలంటే బ్యాట్ బాల్ కావాలంటే కొనిచ్చాం. నిజంగా వాడు ఆ బొమ్మలను చూసి ఎంత మురిసిపోతున్నాడంటే నిజంగా వాడి సంతోషం చూసి నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళమ్మ అక్కడెక్కడ కనిపించలేదు. కనిపిస్తే నిజంగా చెడామడా తిట్టుదును. కనిపించలేదు వాళ్ళమ్మ. బుద్ధి జ్ఞానం లేకుండా పిల్లల్ని కనేసి తల్లి అసలు నిజంగా పిల్లలు కష్టపడకూడదనే అనుకుంటుంది. ఎంత కష్టమైన తల్లే భరిస్తుంది కానీ పిల్లల్ని మాత్రం భరించనివ్వదు. అలాంటిది ఆ తల్లి ఈ బిడ్డని ఎండలో ఇలా అడుక్కోమని కూర్చోబెట్టిందంటే నిజంగా ఎంత కటిక హృదయం. ఈసారి పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కడుపు నిండా భోజనం కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి పెట్టించండి, కానీ డబ్బులు మాత్రం ఇవ్వకండి. అంటే అనుకోవచ్చు మనం ఇవ్వనంత మాత్రాన మిగతా వాళ్ళు ఇవ్వరా అని. ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి కదా. అలా ఇవ్వకుండా ఉంటేనే వాళ్ళు కూడా మారతారు. మనం ఇచ్చినంతసేపు ఆ పిల్లల్ని పాపం అలా హింస పెడుతూనే ఉంటారు. ఇది ఎక్కడో ఒక చోట నుండి మొదలవ్వాలి. అది మనమే ఎందుకు కాకూడదు?